చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయించి వాళ్ళని డాక్టర్ల చేత చంపిస్తున్నావు. నిన్ను ఎలా వదిలేయమంటారా? నా కొడుకుని చిత్రవద చేశావు కదరా. సార్, అన్నిటికీ కారణం ఇన్స్పెక్టర్ విక్రమే సార్. ఎంతో మంది పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న నన్ను చంపమని చెప్తున్నాడు సార్. వినయ్ సార్ ఫోన్ చేయడం వల్ల నాకు తెలిసింది సార్. నా కొడుకుతో పాటు చాలా మందిని కిడ్నాప్ చేశాడు సార్. ఎంక్వైరీ చేయడానికి వచ్చిన నన్నే కొట్టి చెయ్యి విరిచేశాడు సార్. నాకు నిజమంతా తెలిసిపోయింది విక్రమ్. యు ఆర్ అండర్ అరెస్ట్. మిస్టర్ వినయ్, సార్ నాకు నిజమంతా తెలిసి ఎస్పీ. డీజీపీ కొడుకని తెలిసి కూడా ఇంత రిస్క్ తీసుకుని నిన్ను ఇక్కడికి రప్పిస్తున్నాడంటే వాడు ఉద్దేశం ఏమిటంటావు? మేబీ వాళ్ళ టార్గెట్ నేనైనా కావచ్చు. నన్ను ఇంత క్లీన్గా ప్లాన్ చేసి వాళ్ళు ఇక్కడికి రప్పించారంటే ఖచ్చితంగా దానికి క్లియర్ స్కెచ్ వేస్తుంటారు. మనం ఎలాగైనా కనిపెట్టాలి సార్. ఎవరో తెలియకుండా ఎలా విక్రమ్? సార్, మీ కొడుకు కేసుకి మాలిని కేసుకి రెండింటికి సిమిలర్గా ఒకే లింక్. వాళ్ళిద్దరూ విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడమే. మనం ఎవరి చేతనే కంప్లైంట్ చేస్తే వాళ్ళ ప్లాన్లు వాళ్ళు డైవర్ట్ అయ్యి తప్పు చేస్తారు. అది చాలు సార్, వాళ్ళని పట్టుకోవచ్చు. కంప్లైంట్ చేయడానికి ఎవరున్నారు? తన పేరు స్టెల్లా. తనే కంప్లైంట్ చేస్తుంది. ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. మా అన్నయ్య పేరు జాన్. యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తున్నారు. కానీ నాకు సందేహంగా ఉంది సార్. సార్, మన ఎస్ఐ అరుణ్ కూడా ఇందులో ఉన్నాడు సార్. అంతేకాదు సార్, వీళ్ళందరినీ ఎవడో ఒకడు హ్యాండిల్ చేస్తున్నారు సార్. మనం పరిగెత్తక తప్పదు సార్. సార్, మీరు వెతుకుతున్న ప్రశ్నకి జవాబు నా దగ్గరే ఉంది. విత్తనాన్ని విత్తిన వాడే ఫలితాన్ని పొందాలి. ఇది ఇంతటితో అయిపోలేదు విక్రమ్. ఇది కేవలం ఆరంభం. ఏంట్రా చూపు, పోరా. అమ్మా!